పరం శాంతి. ఇక్కడ మరి మోదీ గారి యొక్క విషయం గురించి ఇంకా మనము చెప్పాలి అనుకుంటే, విశ్వం అనేది చాలా పెద్దది. ఎవరైతే బేహద్దు జ్ఞానులుగా ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే భూమి మీద అనేక రకాల ధర్మాలు, సంప్రదాయాలు ఉన్నాయి. వేరు వేరు కేటగిరీ ఆత్మలు ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ఈ ధర్మ గ్లాని సమయంలో భారత్ను విశ్వగురువుగా మార్చడానికి వచ్చారు. మీరు కూడా న్యూస్లో చూస్తూ ఉన్నారు. ఇది ధర్మగ్లాని సమయం కాబట్టి ఇప్పుడు కేవలం విష్ణువుతో పని జరగదు, ఆయనతోటి పని కాదు, మహాధర్మగ్లాని. అందుకని మహావిష్ణువు కావాలి, పరం మహావిష్ణువు కావాలి అనుకుంటారు. మహావిష్ణువుతో కూడా పని జరగదు, అందుకని బేహద్ పరం మహావిష్ణువు కావాలి. నేను ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి ఇవన్నీ చూశాను అంటూ ఉన్నారు బాపూజీ. ఆ మోదీ గారే పరం మహావిష్ణువు యొక్క అంశావతారము. వారి సహయోగి ఆత్మలు కూడా 33 కోట్ల దేవతల లిస్టులోకి వచ్చేవాళ్ళు. వాళ్ళు మనుషులుగా జన్మించారు. 33 కోట్ల దేవతలందరూ సహయోగం చేస్తూ ఉన్నారు. ఎవరైతే కట్టర్ సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఉంటారో వారే 33 కోట్ల దేవతలుగా నెమ్మదిగా భారత్ను విశ్వగురువుగా మారుస్తూ ఉంటారు. భారత్ నుండి ధర్మగ్లాన్ని తొలగిస్తారు, అసూయ ప్రవృత్తిని మార్చుతారు. ఈ సమయంలో చాలా త్వరగా నెమ్మదిగా రాబోతూ ఉంది పరివర్తన. సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. భూమి పైన మహాపరివర్తన జరగబోతుంది. కేవలం భూమి బ్రహ్మాండమే కాదు, మహాబ్రహ్మాండం, గెలాక్సీ, యూనివర్స్, పూర్తిగా మల్టీవర్స్ మారబోతుంది. రాబోయే కాలంలో చాలా వేగంగా జరుగుతుంది. బేహదాత్మలైతే ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి నిస్సంకల్పంగా మారి ఆత్మస్వరూపంలో పరం శాంతి ప్రకంపనాలను వ్యాపింపచేయండి. నలువైపులా పరం శాంతి వైబ్రేషన్స్ తోటి వాతావరణం మారుతుంది. పరం శాంతిని అనుభూతి పొందండి. అచ్చా పరం మహాశాంతి. నమస్తే.